గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించిన కూటమి ప్రభుత్వం నేపథ్యంలో అయితే ఈ యోగాంధ్ర పేరిట అయితే యోగాసనాలు నిజంగా ఈ కార్యక్రమం అయితే నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ బ్రాండ్ వైజాగ్ బ్రాండ్ అయితే మటుకి ఒక మంచి స్థాయికి వెళ్ళింది. కానీ ప్రజలు అయితే మటుకి దీనివల్ల ఉపయోగం లేదు. అసలు సిటీలో ఆంక్షలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఈ నేపథ్యంలో మనతో పాటు విశాఖ సీనియర్ వైసీపీ నేత కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు నిన్న యోగాంధ్ర కోసం? యోగాంధ్రాకి సంబంధించి 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఆ ప్రోగ్రాం నిర్వహించాలని తలపెట్టడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా యోగాంధ్రాకి సంబంధించి అడావిడి చేయడం జరిగింది. మంచిదే, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న ప్రోగ్రాము విశాఖపట్నం లాంటి నగరంలో జరగడం వల్ల విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతుందని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే ఈరోజు వారికి ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా, వారికి ఉన్న మీడియా పవర్ ద్వారా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ ముఖ్యంగా గిరిజన ప్రాంతం నుంచి 25,000 మంది బాలబాలికల్ని తీసుకొచ్చి 25,000 మంది బాలబాలికల్ని తీసుకొచ్చి ఒక హాల్లో గొడవల్లో పెట్టిన విధంగా వారిని ఉంచడం, ముఖ్యంగా వాళ్ళకి భోజన వసతి కానీ టాయిలెట్స్కి సంబంధించి కానీ, అంటే గిరిజనులు అంటే తక్కువ చూపు చూసే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 రోజుల ముందే 17th నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించి బీచ్ రోడ్లు ఎవరు కూడా రాకూడదని, దానివల్ల కూడా 3-4 డేస్ విశాఖపట్నం నగర ప్రజలకు సంబంధించి కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఏదైతే హెల్త్ సిటీ ఉందో, మెడికవర్ హాస్పిటల్ దగ్గర నుంచి హెల్త్ సిటీ ప్రాంతానికి ఈ 17వ తారీఖు, 18వ తారీఖుని, 19వ తారీఖుని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కొంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే హాస్పిటల్ నుంచి సిటీలోకి రావాలన్నా చాలా క్లిష్ట పరిస్థితుల్ని యోగాంధ్ర ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం వల్ల ఈ విశాఖపట్నం ప్రజలైతే చాలా ఇబ్బందులు గురయ్యారు. ఏదేమైనా యోగాంధ్రాకి సంబంధించి కూడా ఏదో గిన్నీస్ బుక్ రికార్డు కోసం, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఏ స్టాండర్డ్స్లో తీసుకుంటారనేది కూడా అవగాహన లేకుండా, ఏదో నెంబర్ చూపించుకోవడం కోసం అసలు ఎన్రోల్ చేసుకునే వాళ్ళకి కూడా, ఎన్రోల్ చేయని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినట్టు, లేకపోతే క్యూఆర్ కోడ్ పంపించి పలానా చోట మీ ప్లేస్ ఉంటుంది, పలానా మ్యాట్ మీద మీరు కూర్చోవాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి జనరల్గా ఆఫీసర్స్ గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పట్లో వచ్చినప్పుడు సుమారు 5 లక్షల పైచీలకు మందితో ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పుడు లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్నప్పుడు మంత్రులు, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోనే కోఆర్డినేట్ చేయడం జరిగింది. కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల ముందు వచ్చి బీచ్ రోడ్లోని రుషికొండ ప్రాంతంలోని అక్కడ కూడా పర్యటించి ఇదంతా నేనే, నా కనుసన్నల్లోనే జరుగుతుంది, నేనే చేస్తాను, ఆయన ప్రచార ఆర్భాటానికి నిదర్శనం. ఏదేమైనా యోగాంధ్ర వల్ల విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఎవరైతే ప్రజలు సహాయ సహకారాలు ఇచ్చారో ఆ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురైన మాట వాస్తవం. అంతేకాకుండా నిన్న పొద్దుట కూడా క్యూఆర్ కోడ్ సంబంధించి, వాళ్ళ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఒక కన్ఫ్యూజన్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే 300 రూపీస్ పే చేయాలని వచ్చింది. తర్వాత నిన్న 12 తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఫ్రీగా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సార్, పల్నాడు ఘటన గురించి టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అనేక కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంపద సృష్టి విషయంలో కానీ వారికి ఉన్న దారులన్నీ కూడా అగామిగోచరంగా ఉన్న తరుణంలో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ఆ పోరాటాల ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేయాలి, లబ్ధి చేకూరుస్తాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటంలో ఈరోజు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఎలాంటి ప్రోగ్రాంకి వెళ్ళినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి తరలి వస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక అసూయతో, ద్వేషంతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం నిలువరించాలి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల్ని, గూండాలని కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారు. మన పల్నాడులో జరిగిన సంఘటన కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడుకు సంబంధించి, పల్నాడులో జరిగిన పరిణామాలకు సంబంధించి, రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి
2 అవర్స్ ప్రెస్ మీట్ పెడితే ఆ 2 అవర్స్లోనే ఒక తెలుగుదేశం కార్యకర్త తీసుకొచ్చిన పుష్ప సినిమాలో రప్ప సంబంధించి ఒక ప్లకార్డు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వివరణే హైలైట్ చేసి బుచ్చే చౌదరి లాంటి వృద్ధులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల తీస్తాం అది తీస్తాం ఇది తీస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే మీ తోక కట్ చేశారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకుని మీ ప్రచార ఆర్భాటాలతో మీ దోషణలు తగ్గించకపోతే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారు. రైట్ సార్, రైట్. ఇది ప్రధానంగా ఈ యోగాంధ్ర విషయంలో అయితే మటుకి చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. వారం రోజుల నుంచి అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ఈ పేషెంట్లు కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ అంబులెన్స్లు కానీ బ్లాక్ అవడంతో చాలా ఇబ్బంది అయితే నేపథ్యంలో అయితే జరిగింది. అయితే విశాఖ బ్రాండ్ ఇమేజ్ అయితే మటుకి మంచి స్టేజ్కి అయితే తీసుకెళ్లారు. ఉన్న వాస్తవాలు అయితే మనం మాట్లాడుకోవాలని చెప్పి నగర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరాం కృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.